ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఐపీఎల్ 2025 సీజన్ పై పడింది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆటగాళ్లు ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే మరోవైపు క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదనిపించిందని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. భవిష్యత్తులో టోర్నీ నిర్వహణ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. త్వరలోనే పూర్తి వివరాలను బీసీసీఐ వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాతే జరిగే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ తో టీమిండియా 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 కోసం ఐసీసీ షెడ్యూల్ ను మార్చలేదు కాబట్టి ఈ పర్యటన ముగిసిన తర్వాతే టోర్నీని నిర్వహించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సమయంలో భారత్ లో వర్షాలతో మ్యాచ్లకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్ మిగతా మ్యాచ్లను విదేశాల్లో నిర్వహించే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. లేదంటే సెప్టెంబర్లో టోర్నీని పూర్తి చేయవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ వాయిదా అనంతరం భారత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కు పూర్తి మద్దతు తెలిపారు. దేశం కంటే ఏది ఎక్కువ కాదంటున్నారు. ఐపీఎల్ గురించి ప్రస్తావించకుండా భారత సైన్యానికి అండగా ఉన్నామని ట్వీట్ చేస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వేదికగా భారత త్రివిధ దళాల పోరాటాన్ని కొనియాడాడు. జవాన్ల త్యాగాలకు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నాడు. ఈ కష్ట సమయంలో మన దేశాన్ని కాపాడుతున్న భారత సాయుధ దళాలకు సంఘీభావం తెలుపుతున్నారంటూ ట్వీట్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా సైతం భారత సైనిక చర్యను సమర్థిస్తూ ట్వీట్ చేశాడు. మన సాయుధ దళాల ధైర్యానికి, శౌర్యానికి కృతజ్ఞతలు. వారికి నా సెల్యూట్. మమ్మల్ని సురక్షితంగా ఉంచేందుకు వారు చేసే ప్రతి దానికి రుణపడి ఉంటామని బుమ్రా ట్వీట్ చేశాడు. ఇతర క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు కూడా భారత త్రివిధ దళాలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో గత నెల 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు గత మంగళవారం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.